హాయ్ అన్న, నా పేరు బాలాజీ. జూనియర్ ఫ్యాన్. అంటే నేను కొత్త ఫాలో అవుతున్నాను మిమ్మల్ని ఎప్పటి నుంచో కాదు. అంటే అన్న అంటే సీనియర్ ఫ్యాన్ అన్నాడు కదా, సో నేను జూనియర్ ఫ్యాన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు ఈ సైక్లింగే చేయాలని చెప్పేసి థాట్ ఎందుకు వచ్చింది? ఓకే, అదొకటి. సెకండ్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది యూతే ఉన్నారు. మేమేమన్నా నిర్ణయం తీసుకుంటే దానికి ఎట్లా స్టిక్ ఆన్ అయి ఉండాలి, పాజిటివిటీ అది కొంచెం చెప్పాను. అంటే సైక్లింగ్ అంటే చాలామందికి తెలుసు. ఫాదర్ చనిపోయిన తర్వాత సైకిల్ రైడ్ స్టార్ట్ చేసినాను. సో అందరికి తెలుసు. యాక్చువల్గా మా ఫాదర్కి నేను ట్రిబ్యూట్ అని చెప్పేసి రైడ్ చేశాను అండ్ ఎప్పుడు తెలియదు. మొన్న ఒక పాడ్కాస్ట్ జరిగింది. సో ఆ పాడ్కాస్ట్లో ఇట్లా మా ఫాదర్ గురించి అండ్ నాకు అప్పుడు అనిపించింది, మీ ఫాదర్కి డెడికేట్ చేస్తాను కానీ మీ ఫాదర్ ఎవరో ఎవరికి తెలియదు కదా అన్న ఒకటి ఉండే నాకు ఎప్పటికీ. కానీ మొన్న ఒక పాడ్కాస్ట్ జరిగినప్పుడు ఆ పాడ్కాస్ట్లో అప్పుడు చెప్పిన, నాకు జస్ట్ ఇట్లా నేను నార్మల్గా చెప్పిన. సో అప్పుడు అర్థమైపోయింది ఏంటంటే లైక్ ఆ వీడియో అరౌండ్ నేను మొన్న చూసినప్పుడైతే 82 లక్షల వ్యూస్ వచ్చినాయి ఆ ఒక్క వీడియోకి. సో దట్ అప్పుడు అనిపించింది ఓకే మా నాన్న అందరికీ తెలుసు. కానీ సాడ్నెస్ ఏంటంటే మీ నాన్నగారు అంత మంచి లైక్ అంత జెన్యూన్ లాయర్ కదా, అతను నెంబర్ ఇవ్వండి అని నాకు చాలామంది మెసేజ్ చేశారు. కానీ వాళ్ళు తెలియదు ఏంటంటే అతను లేడు కాబట్టే నేను ఇక్కడ నిలబడగలిగిన. లేకుంటే అతను ఉంటే ఫార్మసిస్ట్ గాను లైక్ ఇంకా ఏదో జాబ్ చేసుకుంటూ నేను నా లైఫ్ని అట్లా గడిపేస్తోని సైలెంట్గా. ఇంకా రంజిత్ ఆన్ వీల్స్ అంటే ఎవరు ఉన్నారో ప్రపంచాన్ని తెలియకపోయేది, ఆ పేరే రాకపోయేది ఫస్ట్ థింగ్. ఎవరైనా వేరే వాళ్ళు సైక్లింగ్ చేస్తూ ఉండేవాళ్ళేమో. బట్ ఇక్కడ దాకా వచ్చినాము అని అంటే మా ఫాదర్, ఒకవేళ మా ఫాదర్ ఉంటే మాత్రం కాలు చేతులు ఇరుగొట్టి ఇంట్లో పెట్టేటోడు. ఎందుకంటే తనకు ఇవన్నీ లైక్ ఇంత రిస్క్ చేసుకొని వెళ్ళడం అనేది చాలా. ఈవెన్ బండి మీద నేను 7 గంటలకు 8, మా డాడీ వచ్చేసి అడ్వకేట్ అన్నట్టు. సో బండి మీద ఒకవేళ 7 గంటలకు 8 గంటలకు నేను నైట్ సినిమా పోతా అంటేనే ఒప్పుకోకపోయేటోడు. సో అలాంటి ఇంత పెద్ద రైడ్ చేస్తానంటే అస్సలే ఒప్పుకోడు. మరి మా అమ్మ కాబట్టి ఇంకా ఎట్లనో అట్లా ఆమెను చేసిన. సైకిలే ఎందుకనంటే, సో సైకిల్ చేయడం వల్ల ఫిజికల్గా ఫిట్ ఉంటాం అండ్ మెంటల్గా స్ట్రాంగ్ అవుతామని నాకు అప్పుడు తెలియదు. బట్ ఫిజికల్గా ఫిట్ ఉంటామని మాత్రమే తెలుసు. అండ్ లైఫ్ని చిన్నగా స్లో మోషన్లో ప్రతి ఒక్క ఇంచు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ, ఆగాలనుకుంటే బండి ఆపాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి, గేర్లు వేయాలని లేకుండా జస్ట్ సైకిల్ ఆపాలనుకుంటే ఒక బ్రేక్ కొట్టి పక్క కాపుకొని మంచిగా ప్రశాంతంగా ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుకుంటూ పోతూ. అండ్ ఇంకొకటి, నేను రైడ్ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా ఏమో అనుకోలేదు నేను ప్రపంచం మొత్తం తిరుగుతానేమో అనుకోలేదు. జస్ట్ మెంటల్గా కొంచెం ఫ్రీ అయిదామని చెప్పేసి హైదరాబాద్ నుండి కన్యాకుమారి వరకు అని చెప్పేసి ఒక రైడ్ స్టార్ట్ చేసిన. బట్ ఆ రైడు అక్కడ నుండి కన్యాకుమారి నుండి గోవా, లదాఖ్, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి చైనా బార్డర్ వరకు రైడ్ పోయిందంటే అది అంటారు అడిక్ట్ అయిపోతారు. చాలామంది తాగుడుకు బానిస అవుతారు, కొంతమంది డ్రగ్స్కి, కొంతమంది గంజాయికి, కొంతమంది ఇంకా లవ్ అనుకుంటా, ఒక్కొక్క దానికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు, మొబైల్కి. సో నేనేంటంటే ట్రావెల్కి అడిక్ట్ అయిపోయినా, ఈ సైకిల్కి అడిక్ట్ అయిపోయినా. ఇది ఒకవేళ ఒకరోజు ఇంట్లో కంటిన్యూ, ఒకరోజు మొత్తం ఇంట్లో ఉంటే ఏమనిపిస్తుంది అంటే ఏదో నర్వస్ ఫీలింగ్, ఏదో డిప్రెషన్లో పోయినట్టు, ఏదో కోల్పోతున్నట్టు, నా లైఫ్ ఇది కాదన్నట్టు ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి నాకు. అలాంటప్పుడు టక్కున సైకిల్ ఏమైనా పట్టుకొని అట్లా రోడ్డు మీదకి అట్లా ఎటన్నా బయటకు పోయేసి వచ్చేస్తా. కానీ ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టిపోతున్నా బాధ ఒకటి, అండ్ ఇంకెంత హ్యాపీగా ఉందంటే ఈ సైకిల్ మీద ఇప్పుడు నేను ఇంకా 4-5 సంవత్సరాల దాకా ఇండియాకి రాను, ప్రశాంతంగా 5 సంవత్సరాల తర్వాత ఇండియా ఎట్లుంటుందో చూడాలని ఉన్నది మళ్ళీ. సో దగ్గర ఇప్పుడు నేను తిరగబోయే కంట్రీస్ 50 కంట్రీస్ ఉంటాయి. యూరోప్లో మొత్తం 44 కంట్రీస్ ఉన్నాయి అవి. అండ్ గల్ఫ్లో మీకు తెలుసు టర్కీ, ఆర్మేనియా, జార్జియా, అజర్బైజాన్, ఇరాన్, దుబాయ్, సౌదీ, ఖతార్, కువైట్, ఇంకా 2 కంట్రీసే ఉన్నాయి అక్కడ. సో ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా ఒక 10 కంట్రీస్ కవర్ అవుతాయి. దగ్గర 54-55 కంట్రీస్ అయితే ఈ రైడ్లో ఉండబోతున్నాయి అనుకుంటానా. సో దట్ ఎంతవరకు కవర్ చేస్తాము, మనకి ఎన్ని వీసాలు వస్తాయి, ఆ వీసాలు ఎంత డ్యూరేషన్ ఉంటుంది. అండ్ యూరోప్లో మీకు తెలుసు లైక్ ఒక్కొక్క రోజుకి 5,000-10,000 దాకా ఖర్చు అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అంత కాస్ట్లీ లైఫ్ ఎలా అని చెప్పేసి అంటున్నారు. పర్లేదు, నేను క్యాంప్ వేసుకొని ఉంటా, వండుకొని తింటా బయట.
2 పూటలు వండుకొని తింటా, మధ్యాహ్నం ఒక్కసారి తింటా, ఆ మధ్యాహ్నానికి డబ్బులు ఖర్చు పెడతలే అని చెప్పేసి అని ప్లాన్ అయితే వేసుకుంటానా, ఎట్లుంటుందో తెలియదు. బట్ ఇలాంటి రైడ్. అండ్ ఇంకోటి మీరు క్వశ్చన్ అడిగారు, ఒక డెసిషన్ తీసుకుంటే దానికి ఎట్లా స్టిక్ ఆన్ అయి ఉండాలి అని చెప్పేసి. డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్కు ఒక క్లారిటీ ఉండాలి. సో క్లారిటీతో తీసుకోవాలి ఆ డెసిషన్. ఇప్పుడు ఎలా అంటే పక్కోడు అది చేస్తాడు, నేను అది చేస్తా, డిగ్రీ అయిపోయి ఇది చేస్తా అంటే ఇది చేస్తా, లేకుంటే ఈ జాబ్ చేస్తా, ఆ జాబ్ చేస్తా. ఇప్పుడు చాలామంది జాబ్స్ చేస్తూ ఉంటారు, కానీ ఆ జాబ్ చేసినప్పుడు దానిలో నువ్వు ఎంతవరకు ముందరికి వెళ్ళగలవు, లేదు అక్కడే ఉంటావా, దీంట్లో ఏమైనా ఎదుగుదల ఉందా అని కాకుండా అవన్నీ ఆలోచించుకొని ఒక స్టెప్ వేసుకున్న తర్వాత ఆ స్టెప్కు స్టిక్ ఆన్ అయి ఉంటే మాత్రం కంపల్సరీ దాన్ని నమ్మి చేస్తే తప్పకుండా ముందుకు వెళ్తాం. కానీ దానిలో ఎంత స్కోప్ ఉన్నాయనే చూడాలి, అంటే దాన్ని మంచి స్కోప్ ఉన్నాయనే చూడాలి. అండ్ నీ మైండ్ మెయిన్గా చెప్తాను కదా, నీ మైండే చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడైతే మన మైండ్ స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడు మనం పనులు ఈజీగా చేయగలుగుతాము. సో అన్నిటికీ మూలం మైండే. పొద్దుగాలు లేచి 5 గంటలకు లేచి లేద్దాం పట్టు అని అనుకుంటే లేస్తాం, ఏం లేస్తాం లేరా అని చెప్పేసి అనుకుంటే 7, 8, 9, 10 కూడా అవుతుంది మనకు తెలియకుండానే. సో కాబట్టి మన మైండ్ని మనం సర్ది చెప్పుకోవాలి, మన మైండ్ మన ఆధీనంలో ఉంచుకోవాలి, మనం చెప్పినట్టు వినేటట్టు చేసుకోవాలి. లేదు దాని ఆధీనంలోకి మనం పోయినాము అని అంటే లైఫ్లో ఇంకా ఎప్పుడు దాని చెప్పిన పనులే చేస్తాం. అది ఎప్పటికీ మనల్ని కంఫర్ట్ జోన్లో ఉంచడానికి చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ నుండి బయటకు వస్తామో దెన్ మనం చాలా సక్సెస్ అవుతాం, చాలా సాధిస్తాం, చాలా గొప్పగా అందరికీ ఆదర్శంగా నిలుస్తాం అని చెప్పేసి అయితే తెలుసుకున్నా ఈ రైడ్లో. అంతే. థ్యాంక్ యూ. హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్. ఇక్కడ పర్లే అన్న, ఫుడ్ వెరైటీ ఫుడ్స్ తింటారు కన్నా మీరు. ఆ ఫుడ్ టైంకి ఉండదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. వెరైటీ కంట్రీస్లో వెరైటీ ఫుడ్స్ తింటారు. ఈ హెల్త్ ఏమన్నా కొద్దిగా యాక్చువల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎప్పుడు వస్తాయంటే యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్గా నువ్వు టైంకు తినకుంటే వస్తుంది. ఆ టైంకు తినకుంటే ఇన్ ద సెన్స్ లైక్ మన ఏవైతే మన స్టమక్లో యాసిడ్స్ రిలీజ్ అవుతాయో అది ఏదో ఒకటి తినాలని రిలీజ్ అవుతాయి ఆ టైంకి. అప్పుడు నువ్వు ఏం తినకుంటే అవి ఏం చేస్తాయంటే కడుపులో ఉన్న ఆ లేయర్ ఏదైతే ఉందో కొవ్వు లేయర్ దాన్ని తింటాయి. ఆ తర్వాత కొంచెం నువ్వు ఇట్లానే కంటిన్యూ చేస్తే అది లోపల ఉన్న మన టిష్యూని కూడా తినడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అది తింటుందో ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఆ యాసిడ్స్ రిలీజ్ అయినప్పుడు ఆ పుండు మీద ఇప్పుడు యాసిడ్ పడితే ఏమైతే మంట మండుతుంది కదా, దాన్నే అల్సర్ అంటారు. అది మంట మండుతూ ఉంటుంది. ఇంకా నువ్వు ఆ పుండు మీద కారం చల్లినట్టు మసాలాలు అంటిస్తాం మనము. నేను ఫార్మసీలో ఉన్నప్పుడు పొద్దుగాల 5 గంటలకు 4 గంటలకు సండే అయిన తర్వాత మండే రోజు వచ్చేటోళ్ళు అందరూ కడుపులో మంట అని చెప్పేసి. ఏంటిది అని అంటే వాళ్ళు సండే రోజు గట్టిగా తాగడమా లేకుంటే మటనో చికెనో తినడమో ప్రోటీన్ తినడమో మసాలాలు అంటించడం వల్ల కడుపులో పుండు మీద. అందుకే మీరు గమనిస్తే అల్సర్ వచ్చిందంటే చల్లగా మజ్జిగలా తీసుకొని తిను తాగు అని అంటారు కదా. సో ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు నేను టైంకి ఏం తినకుండా కనీసం వాటర్ అయినా తాగుతా, లేదు అంటే ఏదో చిన్న చాక్లెట్ అయినా ఆ టైంకి నోట్లో వేసుకుంటా. సో దట్ వాటికి అమ్మవారు పూనితే శాంతించినట్టు అది శాంతిస్తుంది. లేదనుకోండి ఇంకా అల్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన గట్ హెల్త్ గురించి మన హెల్త్ గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉందనుకోండి. అందుకే నాకు ఈ 5 సంవత్సరాలలో ఫీవర్ రావడము, ఈ మోకాలు నొప్పులు రావడము, లేదంటే ఇంకేమన్నా పెద్ద రావడం ఏం రాలేదు. ఎందుకంటే లైక్ అది మెయింటైన్ చేసినాను. నేను కరెక్ట్ ఫుడ్ కూడా కరెక్ట్గానే తింటా, ఇంతే రైస్ తింటాను. అండ్ ప్రోటీను, ఫైబరు, కార్బోహైడ్రేట్స్ ఏవేవి కావాలో బాడీకి అవన్నీ తీసుకుంటూ ఉంటా. అండ్ ఇంకోటి సైక్లింగ్ చేయడం వల్ల మజిల్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. మజిల్ అనేది ఒకసారి లాస్ అయిందంటే మళ్ళీ బిల్డ్ అవ్వడం చాలా కష్టం. సో కాబట్టి ప్రోటీన్ అనేది నేను ఎప్పటికీ తీసుకుంటా. ప్రోటీన్ అంటే చికెన్ కానీ మటన్ కానీ ఈ కూర ఆ కూర అని లేదు. వియత్నాంలో ఫస్ట్ మీరు బుక్లో ఉంటుంది, చాలా క్రేజీగా ఉంటుంది. నేను తిన్న ఫుడ్ కూడా ఉంటుంది. వియత్నాంలో తిన్నవి లైక్ ఫస్ట్ నేను తీసుకున్న లైక్ అంటే అందరికీ జిగుప్స కలిగించే ఫుడ్ అంటే పాము. అనుకోకుండా పోయి అక్కడ పోయిన వీడియో తీయమని అందరు అన్నారు. సరే అని ఆ రెస్టారెంట్ పోయిన తర్వాత వాడు $100 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్నా. అందరు తింటాంటే వీడియో తీసుకుందాం అనుకున్నా, ఎందుకంటే ఫస్ట్ కంట్రీ మనకేం తెలియదు. $100 ఇచ్చినాక నా ముందే పాముని చంపి దాని గుండె తినిపించిండు, దాని రక్తం తాగిపించి తర్వాత దాన్ని కూర వండి తీసుకొని వచ్చిండు. అది లైక్ ఇప్పటికి తలుచుకుంటే ఎట్లా అనిపిస్తుంది. సో అలాంటి ఫుడ్లన్నీ తిన్నా, సర్వైవ్ అయినా. అండ్ ఇప్పుడు ఇంకా ఏది పెట్టినా తింటా అనే స్టేజ్కి వచ్చిన, ఎందుకంటే సర్వైవ్ కావడానికి. అంటే నేను ఎట్లా అంటే ఈ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎంతమంది చూసిరో తెలియదు కానీ
ఆ బేర్ గర్ల్స్ని చూసినప్పుడు అనిపించింది ఏమో వీళ్ళలాగా ఒక్కరోజైనా బతకాలరా అని చెప్పేసి. కానీ లైఫ్ చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఏదైతే ఆలోచిస్తామో దాని వైపు మనం పోతామంట. సో లాస్ట్కి అది ఏమైందంటే లాస్ట్కి అక్కడికే తీసుకొచ్చింది. వాడిలాగా బ్రతకడమే, లైక్ అతనిలాగా బ్రతకడమే అయిపోయింది ఇప్పుడు. ఇంకా అన్న, మీ రైడ్లో జరిగిన కొన్ని మెమరబుల్ మూమెంట్స్. రైడ్లో జరిగిన మెమరబుల్ మూమెంట్స్ అంటే మీరు చూసిరు అంటే లైక్ ఉంటాయి కదా అన్న, ఎవరు చెప్పని ఫన్నీ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్. ఎవరు చెప్పని అంటే ఒకసారి ఏమైందంటే థాయిలాండ్లో ఉన్నప్పుడు ఇట్లనే ఒక ఐలాండ్కి వెళ్ళి ఒక్కడనే ఉన్నా అక్కడ. అయితే వెళ్ళినప్పుడు జిజీ వారెంగ్ అని చెప్పేసి ఒక థాయిలాండ్ యూట్యూబర్ ఉండే. తను ఏం చేసిందంటే మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి పంపించింది ఒక ప్లేస్కి. తను మంచిగా స్టే. నేనేం చేసిన అంటే అక్కడ నేను ఇక్కడ ఉండను, నన్ను కదా తీసుకుపోయి పంపిస్తారు ఎవరైనా అంటే సరే అండి. బోట్లో తీసుకుపోయి ఒక ఎంటీ ఐలాండ్ ఉంటుంది, ఐలాండ్లో నన్ను తీసుకుపోయి డ్రాప్ చేసిన తర్వాత నైట్ అంటే ఆ మార్నింగ్ టైంలో డ్రాప్ చేసిర్రు. నేను ఒంటి మీద బట్టలు, గ్యాస్ స్టవ్ అండ్ టెంట్ మాత్రమే పట్టుకుపోయినా, కొంచెం ఫుడ్ పట్టుకుపోయినా. సో సడన్గా ఏమైందంటే ఇంకా ఆడ మనకు స్విమ్మింగ్ అంటే నాకు చాలా ఇష్టం. చూసినప్పుడు అరే ఈదకూడదామా అని చెప్పేసి అనుకొని సరే బట్టలు ఇద్దాము అని చెప్పేసి అనుకొని అడిగిపోయి ఇట్లా కొత్తగా నిల్చొని చూస్తాను ఎట్లుంది, ఏమైనా ఉన్నదా, ఏమైనా షార్క్లు అవి ఉన్నాయా, ఎట్లుంటుందో తెలియని నీళ్ళు కదా అని చెప్పేసి అనుకున్నప్పుడు ఒక అల వచ్చి ఇది ఉంటుంది కదా, వడ్డు తెగుతుంది కదా, తెగిపోయి అలా పడిపోయినా. నేను అలా పడిపోయినాక బట్టలు మొత్తం తడిసిన తర్వాత ఇంకా స్విమ్మింగ్ చేసి ఇంకా బయటకు వచ్చిన తర్వాత అది నేకుడ్ ఐలాండ్ అని ఎప్పుడైనా మ్యాన్ వర్సెస్ వైల్డ్ అది నేకుడ్ ఐలాండ్ అని వస్తాయి ఎందులో హిస్టరీ ఛానల్లో డిస్కవరీలో వస్తాయి అవి. వాళ్ళందరూ నేకుడ్గా సర్వైవ్ అవుతారు చూసినావా. ఆ రోజు మొత్తం ఇంకా అట్లనే ఉండాల్సి వచ్చింది బట్టలు ఎండేదాకా. అది ఎవరు చెప్పలేదు, అది క్రేజీ. ఎవరు లేరు కదా, ఆదిమానవులు అట్లనే ఉన్నారు కదా, ఎవరు లేనప్పుడు ఏమున్నది సిగ్గు అని చెప్పేసి అట్లున్నా. అది కొంచెం క్రేజియెస్ట్ జర్నీ, నేను ఎవరికి చెప్పలేదు. అది వీడియో కూడా తీయలేదు, మళ్ళా పుణ్యానికి వైరల్ అవుతాం. ఇంకా ఇది ఎంత అయిపోయి 20 years అన్నారు కదా బ్రో. ఓకే, మీ మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజ్ అయితే వదినతోని ఏమన్నా రైట్స్ ఏమన్నా చూసే అవకాశం ఉందా? మీలాగా వీడియోలు అయితే తీయలేను. సో గౌతమ్ అని చెప్పేసి ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో, ఇన్ఫ్లుయెన్సర్ తను. సో మలేషియాలో మలేషియాలో కాదు, నేను అప్పుడు కొరియాలో ఉన్నాను బ్రో. కొరియాలో ఉన్నప్పుడు పరిచయం అయింది. సో తను ఇక్కడ దాకా వచ్చింది. థ్యాంక్ యూ బ్రో. అండ్ చూద్దాం, లైఫ్ అంటే అన్ప్రెడిక్టబుల్ కదా, ముందే ఎట్లుంటుందో తెలియదు. కానీ నాకు కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని ఉన్నది ఫ్యూచర్లో, ఒకవేళ పోతే ఇంకా రైడ్స్కి. కానీ ఫస్ట్ నేను వరల్డ్ టూర్ చేసిన తర్వాత ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనం అంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, కానీ ఫ్యామిలీని ఒకవేళ తీసుకుపోవాలని అనుకుంటే మనకేం తెలియనప్పుడు మనలాగా బ్లైండ్గా వాళ్ళని తీసుకెళ్ళి కొన్ని సిచ్యువేషన్స్లో పెట్టలేము. లేడీస్ ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళకి కొంచెం కంఫర్ట్ జోన్ కావాలి కాబట్టి బ్రో ఇంకా ఉంటుంది. ఇక ఫ్యూచర్లో మేబీ ఉండొచ్చు, ఉంటే సైకిల్ ఉండకపోవచ్చు బ్రో. సో లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం లేదు, మనం అనుకుంటాం కదా ఇంగ్లీష్ వస్తే ప్రపంచం మొత్తం బతకొచ్చు అని చెప్పేసి. సో యాక్చువల్గా ఇంగ్లీష్ వస్తే ప్రపంచం మొత్తం బ్రతకలేము. ఓన్లీ ప్రపంచంలో ఉన్న కొన్ని సిటీస్లో మాత్రమే బ్రతకగలము. చైనా లాంటి కంట్రీకి వెళ్తే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళు నీతో మాట్లాడరు, భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడతారు అంటే వాళ్ళకి చైనీస్ తప్ప ఇంకేం రాదు. చాలా వరకు చైనీస్ పీపుల్ అంతా అట్లే ఉంటారు. మన విలేజెస్కి పోతే మనం ఎవరితో ఇంగ్లీష్లో మాట్లాడినాం అనుకో ఎట్లా చూస్తారు వాళ్ళు, మనల్ని వింత చూడడము, వాళ్ళకి చాలామందికి అర్థం కాదు కదా. సో అలానే హైదరాబాద్ వస్తే ఇంగ్లీష్ వస్తే అటో ఇటో హైదరాబాద్లో కూడా మేనేజ్ చేయలేము, అటో ఇటో మేనేజ్ చేయొచ్చు కొంచెం లైట్గా. సో అట్లనే వరల్డ్ మొత్తం తిరిగితే ఇప్పటి వరకు నేను అట్లనే అనుకున్నా. నాకు ఇది వియత్నాంలో ఎక్స్పీరియన్స్ అయింది. ఎప్పుడైతే వియత్నాంకి వెళ్ళినో కొంచెం మనం వియత్నాం సిటీలో ఏదైతే హనోయ్ అని చెప్పేసి ఆ ప్లేస్, అది 2 సిటీస్ మేజర్ సిటీస్ ఉంటాయి. హనోయ్లో దిగినప్పుడు ఇంగ్లీష్ అటో ఇటో సెట్ అయిపోయింది. ఎప్పుడైతే హనోయ్ దాటినో విలేజెస్కి వెళ్ళినో వాళ్ళు వియత్నామీస్ తప్ప ఏం మాట్లాడట్లేదు. నాకు వీళ్ళతో ఎలా కన్వర్జేషన్ ఎట్లా అని చెప్పేసి అప్పుడు గూగుల్ ట్రాన్స్లేటర్ తీసి
మన లాంగ్వేజ్కి వాళ్ళ లాంగ్వేజ్కి పెట్టేసి మనం ఇంగ్లీష్లో మాట్లాడినా తెలుగులో మాట్లాడినా వాళ్ళకి కన్వర్ట్ అయిపోయి వాళ్ళకి వినబడుతుంది. అప్పుడు వాళ్ళు మాట్లాడితే మళ్ళీ మనకి ఇంగ్లీష్లో కన్వర్ట్ అయిపోయి మనం అట్లా సంభాషణ చేసుకోవచ్చు. కానీ చాలా టైం తీసుకొని ముచ్చట్లు పెట్టి ఇప్పుడు చాలా టైం పడుతుంది. అంత ఫ్రీ టైం దొరికినప్పుడే అట్లా చేయొచ్చు. కానీ సడన్గా రోడ్ మీద పోయేటప్పుడు కొన్ని ఇబ్బంది అవుతాయి. కానీ ఇప్పుడు మామూలుగా నేను చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ కంట్రీలోకి ఎంటర్ కాగానే హాయ్, హలో, నమస్తే, ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, వాటర్ ఎక్కడ దొరుకుతున్నాయి, క్యాంప్ వేసుకోవచ్చా లేదా ఇక్కడ, ఇంకా వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంకా ఇలాంటి చిన్న హోటల్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ రోడ్డు పోవచ్చు, ఈ రోడ్డు కరెక్టేనా, సైకిల్ మీద పోవచ్చా పోలేదా, ఇలాంటి చిన్న చిన్న కొన్ని వర్డ్స్ మాత్రమే నేర్చుకుంటాము. ఒక కంట్రీలో 1 month వీసా ఇస్తారు. ఆ 1 monthలో 10 వర్డ్స్ వస్తాయి. నెక్స్ట్ కంట్రీ వరకు ఈ వర్డ్స్ మర్చిపోతాం, మళ్ళీ ఆ వర్డ్స్ గుర్తుంటాయి. నాకు గుర్తు కూడా ఉండవు. అన్నీ డిఫరెంట్. వియత్నాంలో వియత్నామీస్, కంబోడియాలో ఆ లాంగ్వేజ్, థాయిలాండ్లో థాయ్ లాంగ్వేజ్, మలేషియాలో మలై అనుకుంటా, అండ్ సింగపూర్లో మిక్స్డ్ ఉంటుంది, ఇండోనేషియాలో మళ్ళీ ఇండోనేషియా లాంగ్వేజ్ వేరు ఉంటుంది. మళ్ళీ అక్కడ ఒక్కొక్క ఐలాండ్కి ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటారు, ట్రైబల్స్ అట్లా ఉంటుంది. అది చైనీస్ ఇంకా మీకు తెలుసు, జపనీస్ తెలుసు, కొరియన్ లాంగ్వేజే, తైవానీస్ వచ్చేసి మళ్ళీ చైనీస్ లాంగ్వేజే మాట్లాడతారు, మ్యాండ్రిన్ అని చెప్పేసి. ఇక మంగోలియాకి అయితే కనీసం దానికి ఆ భాషనే కనీసం గూగుల్లో కూడా ట్రాన్స్లేటర్లో కూడా స్పీకర్ ఉండదు, ఓన్లీ మాట్లాడడము చదువుకోవడమే ఉంటుంది అంతే. సో ఇట్లా ఆస్ట్రేలియా ఒక్కటే ఏమైనా పనికి వచ్చిందంటే ఇంగ్లీష్ తోటి ఆస్ట్రేలియా ఒక్కటే. కానీ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ ప్రపంచంలో ఎవరికి కానీ అర్థం కాదు, డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళది. హాయ్ రంజిత్ బ్రో, మీరు